దసరా పండుగ సెలవుల్లో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ నది ముంచెత్తడంతో అధికారులు ఎంజీబీఎస్ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో నల్గొండ, విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే బస్సుల్ని ఎల్బీనగర్ పాయింట్ నుంచి నడిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్లలో వేచి చూస్తున్నారు. హైదరాబాద్లో ప్రయాణికుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఎంజీబీఎస్ వద్ద రాకపోకలు ప్రయాణికులకు సంబంధించి మూసివేయడంతో పూర్తిగా కూడా కొన్ని స్టాప్స్ని ఏర్పాటు చేశారు. ఏదైతే నల్గొండ, విజయవాడ, ఖమ్మం వెళ్లే రూట్స్ని ఎల్బీ నగర్ పాయింట్ నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. సో పూర్తిగా ఇంకా దసరా సెలవులు కూడా ప్రారంభమవడంతో ఇక్కడ పూర్తిగా రష్గా కనిపిస్తూ ఉంది. నల్గొండ, విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం వెళ్లే బస్సులను స్పెషల్గా కూడా ఏర్పాటు చేశారు. అయితే దసరా కోసం నిమిత్తం కూడా చూసుకుంటే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా చూసుకుంటే జూనియర్ కళాశాలకు సంబంధించిన హాలిడేస్ కూడా ప్రారంభమయ్యాయి. 5వ తేదీ వరకు దాదాపు అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా హాలిడేస్ ఉండడం కారణంగా పూర్తిగా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఖమ్మం బస్ స్టాప్ వద్ద కూడా చూసుకుంటే ఎక్కువగా కూడా రష్గా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎవరైతే రిజర్వేషన్స్ చేసుకున్న వాళ్ళు అలాగే నాన్ రిజర్వేషన్స్ వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. చాలా వరకు కొంతమంది బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమందికి సమాచారం తెలియకపోవడంతో ఎంజీబీఎస్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూర్తిగా ఎక్కడ ఇప్పటి వరకు ప్రయాణాలు రాకపోకలు సాగడం లేదు. కరీంనగర్, వరంగల్ ఇటువైపు వెళ్లే వాళ్ళందరూ ఉప్పల్ క్రాస్ రోడ్స్ కానీ జేబీఎస్ నుంచి కూడా నడిపిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దానికి సంబంధించిన బస్సులన్నీ కూడా ఇక్కడ ఉండడంతో కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. అలాగే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా టైంకి రీచ్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే దాదాపు అందరూ కూడా పాయింట్కి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ దగ్గర ఏర్పాటు చేసుకుంటే అక్కడ రాకపోకలు సాకపోవడం కారణంగా ఎల్బీనగర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు రావాల్సి ఉంటుంది. సో అందుకని దానికి సంబంధించి కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇంత దూరం రావాల్సి వస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ బస్సులకు సంబంధించి ఇక్కడ అన్ని కూడా ప్రత్యేకంగా బస్సులు అయితే ఏర్పాటు చేశారు. సో పూర్తిగా కూడా రష్గా కనిపిస్తుంది. చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే దీనికోసం బస్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎంత టైం పడుతుంది బస్సెస్ రావడానికి? ఎంత టైం పడుతుంది? తెలవదమ్మా, ఇప్పుడు వస్తానే అంటారు. సో చూస్తున్నాం కదా, చాలా వరకు ఎక్కువసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. బస్సెస్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అయితే వచ్చిన బస్సులు అయితే ఉన్న వారందరూ కూడా ఎక్కిపోతున్నారు. ఇంకో కొంతమంది మిగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని బస్సులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఒకవైపు ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.